రేపు శుక్రవారం సెప్టెంబర్ 27న మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా పార్ట్ 1 రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు అని చూస్తే మనకు తెలంగాణలో 400 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంటే తెలంగాణలో మొత్తం 500 థియేటర్లు ఉంటే 400 థియేటర్లలో ఒక దేవరా రిలీజ్ అవుతుంది. ఒక 100 థియేటర్లు ఇంకా మిగతా సినిమాలు ఆల్రెడీ ఆడుతున్న సినిమాలు హిందీ సినిమాలకు వదిలేశారు. అంటే అవి కొన్ని పనికిరాని థియేటర్లు ఉంటాయి. సో 400 థియేటర్లు తెలంగాణ వరకు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 850 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేది 1000 థియేటర్లు, అందులో 850 థియేటర్లు అంటే 85% దేవరైన రేపు. అంటే రేపు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా చూసుకుంటే 1500 థియేటర్లు ఉంటే 1250 థియేటర్లలో దేవర సినిమా రేపు ఉండబోతుంది. దానికి తోడు రేపు స్పెషల్ షోస్ 6 షోస్ రేపు రాత్రి 12 గంటలకు, ఈరోజు రాత్రి 12 నుంచి షో స్టార్ట్ అవుతాయి. ఒక 10 రోజుల పాటు డైలీ 5 షోలు ప్లస్ టికెట్ హైక్స్. అసలు ఎందుకు రచ్చ రంబోల. ఇక సినిమాకి కావాల్సిందంతా పాజిటివ్ టాక్ మాత్రమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో 1250 థియేటర్లలో రిలీజ్ అవుతుంటే ఇక మన పక్కన ఉన్న కర్ణాటకలో ఎక్కువగా, తర్వాత తమిళనాడు, కేరళ కొద్దిగా తక్కువగా, టోటల్గా 500 థియేటర్లు రిలీజ్ అవుతుంది మన సౌత్ ఇండియాలో. అంటే 1250 తెలుగు, 500 మన కన్నడ, తమిళ అండ్ కేరళ. ఇక హిందీకి వచ్చేసరికి మన కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నాడు ధర్మ ప్రొడక్షన్స్. హిందీలో ఎక్సలెంట్గా నార్త్ ఇండియా మొత్తంగా కలిపి 1800 థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు దేవర. ఇక టోటల్గా అన్నీ చూసుకుంటే మన తెలుగు, సౌత్ ఇండియా అంటే తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలు అన్నీ కలిపి చూసుకుంటే 3650 థియేటర్లలో రేపు రిలీజ్ అవుతుంది మన దేవర రేపు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో ఎక్సలెంట్గా ఈసారి అంటే నార్త్ అమెరికా, కెనడా, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిపి చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 3650 థియేటర్లు రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో. అంటే ఇండియాలో ఎంత రిలీజ్ అవుతుందో ఓవర్సీస్లో కూడా అంతే రిలీజ్ అవుతుంది. అలా టోటల్గా చూసుకుంటే 7250 థియేటర్లు, కన్ఫర్మ్డ్ థియేటర్లు 7250. ఇంకా ఈ లెక్క పెరుగుతుంది కానీ తగ్గదు. సో మినిమం 7250 థియేటర్లో రేపు స్క్రీన్ అవుతుంది సినిమా. ఇక టాక్ జస్ట్ పాజిటివ్ రావాలి. బజ్ ఉంది, హైప్ ఉంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 75 కోట్లు ఆల్రెడీ ఉంది. ఇంకా ఒక రోజు ఉంది డేట్. సో రేపు మిడ్ నైట్ షో 12 గంటలకు బెనిఫిట్ షో పడ్డాక టాక్ పాజిటివ్. అంటే ఫ్యాన్స్ అంతా బాగుందని చెప్తారు. ఫ్యాన్స్ కాకుండా రెగ్యులర్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ చూసినప్పుడు అప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిందంటే రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది. శుక్రవారం మధ్యాహ్నానికి ఇక సినిమా టాక్ వచ్చిందంటే ఇక అన్ని రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. అంటే ఇప్పటి వరకు రికార్డ్స్ అన్ని RRR పేరు మీద ఉన్నాయి. సో నాన్ RRR అయితే కన్ఫర్మ్డ్గా కనపడుతుంది రికార్డ్స్. ఇక RRRని కూడా టార్గెట్ చేస్తే ఇక చెప్పలేము. అది మన దేవర. రేపు వచ్చేసి ఇండియాలో 3600 థియేటర్లు, అంటే ముందు తెలుగులో 1250, టోటల్ ఇండియాలో 3600 థియేటర్లు. ఇక ఓవర్సీస్ నుంచి ఒక 3650 థియేటర్లు, అలా 7250 థియేటర్లో రేపు రచ్చ చేయడానికి రిలీజ్ అవుతుంది మన దేవర పార్ట్ 1. చూడాలి. ఓకే, బాయ్.